పరిస్థితులు రావచ్చు. సో మూసీ అనేది ఇదేదో ఒక బ్యూటిఫికేషన్ కోసం చేస్తున్నది కాదండి. దట్స్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఫస్ట్. మూసీ ఈజ్ అ బ్రింగింగ్ లైఫ్ బ్యాక్ టు ద రివర్. ఒకప్పుడు నేను వరల్డ్ బ్యాంక్లో వచ్చినప్పుడు ఒక ప్రజెంటేషన్ ఇచ్చాను. వైస్ ప్రెసిడెంట్ ఇచ్చారు. ఈ నగరం గురించి టావర్నియర్ అనేటువంటి ఒక ఫ్రెంచ్ ట్రావెలర్ 1650లో రాస్తాడు. మచిలీపట్నం అనే పోర్టు దగ్గర నుంచి ఈ రివర్ మొదలవుతుంది. ఈ రివర్ వెంబడి ఒక ట్రేడ్ రూట్ ఉంది, దాన్ని చార్మినార్ దగ్గర నుంచి వెళ్తుంది. దీంట్లో వెళ్ళినప్పుడు డైమండ్స్ కల్చరల్గా ఉండేటువంటిది ఈ నగరాన్ని, ప్యారిస్ నగరంలో ఉన్నటువంటి ఆ పురాణా పూల్ని పాంట్ నూఫ్ అనేటువంటి ప్యారిస్లోని బ్రిడ్జ్తో పోలుస్తాడు. ఈ రోజు కూడా పాంట్ నూఫ్కి మీరు వెళ్ళారంటే, రిటర్న్లో వెళ్ళొచ్చాను నేను. సో బ్యూటిఫుల్. అక్కడికి వెళ్ళిన వారు ఆ పాంట్ నూఫ్ బ్రిడ్జ్ని చూసి వస్తారనమాట. హోప్ డైమండ్ ఇక్కడ దొరికింది. ఇది చాలా ప్రసిద్ధి కలిగిన రాజధాని. ఆర్లియాన్స్ అనే నగరంతో పోలిస్తూ తీసుకొచ్చారు. మేము అవంతా చూపెడుతున్నాం బేసికల్గా. సో అటువంటి గ్లోరీ ఇప్పుడు ఎక్కడుంది మనకు? ఒక అవుట్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత అది ఒక పెద్ద గ్రోత్ ఇంజిన్ తయారయ్యి హైదరాబాద్కి అది ఒక ప్రశస్తమైనటువంటి డెవలప్మెంట్ తీసుకొచ్చింది. నైట్ అండ్ ఫ్రాంక్ అనేటువంటి ఇండియా ఫారిన్ ఫార్మ్ అది ఇండియాలో ఉంది. వాళ్ళు ఏమంటారంటే, యాజ్ ఆన్ టుడే హైదరాబాద్ ఈజ్ $80 బిలియన్ ఎకానమీ. ఇట్ కంట్రిబ్యూట్స్ నియర్లీ 65%, 0.58% అటువంటి జాగ్రఫికల్ ఏరియా. ఆల్మోస్ట్ 60% జిఎస్డిపి స్టేట్ గ్రోత్కి ఉపయోగపడతా ఉంది. మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ ఏరియా తీసుకుంటే, హెచ్ఎండి తీసుకుంటే ఆల్మోస్ట్ 70% ఆఫ్ ఎకానమీ, ఒక 1% ఆఫ్ జియోగ్రఫికల్ ఏరియా మనం కంట్రిబ్యూట్ చేస్తూ ఉంది. అదంతా కూడా అవుట్ రింగ్ రోడ్ అనేటువంటి ఒక ప్రాజెక్ట్ రావడం వల్ల, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ పోర్ట్ రావడం వల్ల కొంత జరిగినటువంటి అభివృద్ధి ఇది. దాదాపు 1 కోటి జనాభా ఉంది నగరం లోపల ఇప్పుడు. మరి వీళ్ళకి ఇంకా ఉపాధి అవకాశాలు తీసుకురావాలి, నగరం లోపల అభివృద్ధి జరగాలి. ఓల్డ్ సిటీలో ఏదైతే జరుగుతుందో ఇప్పుడు అది మురుకు రూపంగా మారిపోయింది మొత్తం మూసి అంతా కూడా. దాన్ని బాగు చేయాలి. దాన్ని బాగు చేయడం ద్వారా ఉద్యోగ అవకాశాలు అక్కడ ఉన్నటువంటి, ఇంతకుముందు మనకు మీరు చూస్తే మా ముఖ్యమంత్రి గారు పదే చెప్తుంటారు, ప్రతి ఒక్క దానికి మార్కెట్ ఉంది. ప్రపంచంలో దొరికే ప్రతి రాయికి సంబంధించినటువంటి ఎక్కడెక్కడ ఏమనే మార్కెట్ ఉంది. ప్రపంచంలో దొరికే బర్డ్స్కి సంబంధించి ఒక మార్కెట్ ఉండేది మన నగరంలో. కబూతర్ ఖానాలు, రకరకాల మార్కెట్లు ఉన్నాయి మనకు బేసికల్గా. అవంతా కూడా ఓవర్ పీరియడ్ ఆఫ్ డిక్లైన్ అయిపోయినాయి. సిటీ వెస్టర్న్ సైడ్ వెళ్ళిపోతూ ఉంది. మరి ఎక్కడుండే లైవ్లీహుడ్స్ ఏం కావాలి? ఈరోజు మూసీలో నివసిస్తున్న ప్రజలు చూస్తే, నేను 7 సంవత్సరాలు వాటర్ బోర్డులో పనిచేశాను, 1 సంవత్సరం జీసీఎంసీ కమిషన్కి పనిచేశాను, 3 సంవత్సరాలు రంగారెడ్డిలో పనిచేశాను. నేను ఎప్పుడు మూసీలో వరదలు వచ్చినా కానీ ఫస్ట్ మనం తీసేది పోలీసు వాళ్ళతో మాట్లాడుకుంటాం, 3 కమిషన్తో మాట్లాడుకుంటాం, వాళ్ళందరినీ బయటకు తరలిస్తాం. అదొక డ్రిల్లు. కనీసం 12 గంటల ముందు వాళ్ళు మూవ్ చేసిన తర్వాత నీళ్ళు వదులుతున్నాం. మీరు ఎప్పుడున్నా కానీ, నేను కలెక్టర్గా ఉన్నప్పుడు ఒకసారి జరిగింది. గత 5 సంవత్సరాల్లో ప్రాక్టికల్గా ప్రతి ఇయర్ మూసిన రకరకాల 4-5 సార్లు నీళ్ళు వదులుతున్నాం. మనం కూడా నీళ్ళు వదిలాం. ఆ నీళ్ళు వచ్చినప్పుడు అంతా బాధపడేది 20 బెడ్లో ఉండే ప్రజలు. యాక్చువల్గా వాళ్ళ కోసం చేస్తున్నటువంటి ప్రాజెక్టు మూసి. అట్లాగే అక్కడ ఉన్నటువంటి ఉపాధి అవకాశాలు. ఒకప్పుడు పాంట్ న్యూఫ్ అనేటువంటి బ్యూటిఫుల్ బ్రిడ్జ్, మీరు కావాలంటే ప్యారిస్కి వెళ్ళి పాయింట్ న్యూఫ్ మీరు గూగుల్లో చూస్తే బ్యూటిఫుల్ బ్రిడ్జ్. అటువంటి బ్రిడ్జ్ని పోల్చినటువంటి బ్రిడ్జ్ ఈరోజు పురాణాపూల్ బ్రిడ్జ్ పరిస్థితి ఎట్లా ఉందంటే చాలా దారుణంగా ఉంది. ఆల్మోస్ట్ ఒక 17-18 బ్రిడ్జ్లు వాటి మీద కట్టి ప్రజలకి, అక్కడ ఉన్న లోకల్ పీపుల్ కానీ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని డెవలప్ చేయాలనే ఉద్దేశం ప్రభుత్వంకు ఉంది. ఇవన్నీ పెట్టుకుంటూ ఒక రివర్ని బ్యాక్ తీసుకురావడం, ఏ రివర్ అయినా కానీ. ఇటీవలే ముఖ్యమంత్రి గారు మీరు చెప్పాను, థేమ్స్ నదికి పోయాం. 50 కిలోమీటర్ల స్ట్రెచ్ అన్నమాట. లండన్ నగరం కూడాను రీడెవలప్మెంట్ కావడానికి ఉపయోగపడింది థేమ్స్ రివర్. అట్లాగే చియాంగ్ చాంగ్ అనేసి ఒక రివర్కి వెళ్ళాం మొన్న సోల్లో. ముఖ్యమంత్రి గారు మేము కలిసి నడిచాం. ఒక రివరు, ఐ థింక్ అది 8.7 కిలోమీటర్స్ రివర్. ఒక మేయర్ గారు దాని దృఢ సంకల్పంతో 4 సంవత్సరాలు పట్టుకొచ్చి దాన్ని డెవలప్ చేసిన తర్వాత 3.5 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ తగ్గింది నగరంలో. వాల్యూస్ పెరిగిపోయాయి. అది ఫైనాన్షియల్ డౌన్ టౌన్ డిస్ట్రిక్ట్ అది. అక్కడ దాదాపు 2 లక్షల కుటుంబాలని ఒక ఏరియాకి తరలించి 60,000 దుకాణాల సముదాయాన్ని ఒకే దగ్గర పెట్టి వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. చేసి చూపించారు. అప్పుడు నైట్లో నడవగలుగుతాం. బర్డ్స్ వచ్చి నిలుస్తున్నాయి, చేపలు చేరాయి ఆ నీళ్ళల్లో. బట్ నీటి యొక్క లోతు ఆల్మోస్ట్ ఒక నీ లోతులే, మోకాల లోతులే ఉంటాయి నీళ్లు. కానీ చాలా మంచిగా తీసుకొచ్చారు ప్రాజెక్ట్. అట్లాగే హాన్ రివర్ అనే ప్రాజెక్ట్ చూసాం అక్కడే, అదే సియోల్లోని. ఇవన్నీ చూసిన తర్వాత ఇటువంటి మన దగ్గర చేయాలని ఒక సంకల్పంతో ప్రపంచంలో పలుమూల చుట్టి, ఇప్పుడు ఇంకొకటి చెప్పారు మాకు, తప్పనిసరిగా మీరు నగరంలో మూసి ఇవ్వబడినటువంటి ఎమ్మెల్యేలని, మేయర్ని, మీ ఇన్ఛార్జ్ మినిస్టర్లను తీసుకువెళ్ళి ఒక ప్రాజెక్ట్, ఆ ప్రాజెక్ట్ చూపించండి సియోల్ అని చెప్పేసి అక్టోబర్లో వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నామంటే ఆ నగరం యొక్క అభివృద్ధే కాదు, నగరంలో జరుగుతున్నటువంటి పరివాహక ప్రాంతాల నదుల అభివృద్ధే కాదు, అసలు రీసెటిల్మెంట్ ఎలా చేశారో కూడా ఒకసారి చూసిరండి మీరు అనేసి. సో అది అక్టోబర్లో వెళ్ళబోతున్నాము. దాన్ని కూడా ఫైనల్ చెప్పింది డేట్ వెళ్తున్నాం. ఇవన్నీ కూడాను ఈ నగరానికి ఉన్నటువంటి ప్రశస్తిని ఇంకా పెంపొందించాలి. $80 బిలియన్ నగరాన్ని నైట్ అండ్ ఫ్రాంక్ వాళ్ళు చెప్తారు 2035కి
$250 బిలియన్ ఎకానమీ అవుతుందని ఒక రిపోర్ట్. ఇట్స్ హ్యాపెనింగ్. హైదరాబాద్ ఈస్ ద మోస్ట్ హ్యాపెనింగ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ. మరి ఈ సిటీని ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు మంత్రివర్గం సభ్యులంతా కూర్చొని చర్చించేసినటువంటి ప్రాజెక్ట్ ఇది. దీంట్లో చారిత్రక కట్టడాలను తీసుకురావడం, ఉదాహరణకి ఉస్మానియా జనరల్ హాస్పిటల్ని షిఫ్ట్ చేసి అక్కడ మంచి దాన్ని అది ఒరిజినల్ స్వరూపం తీసుకురావాలి. దాని పక్కన ఒక చెట్టు ఉంది, 108 సంవత్సరాల క్రితం దాదాపు 150 మందిని కాపాడిన చెట్టు అది. ఇన్ఫ్యాక్ట్ మేము రేపు ఎల్లుండి దానికి విజిట్ చేసి అక్కడ ఒక ప్రోగ్రామ్ చేద్దాం అనుకుంటున్నాం. అట్లాగే ఎదురుగా హైకోర్టు ఉంది. ఇవన్నీ కూడాను ఇప్పుడు మనం ఏదైతే థేమ్స్కి వెళ్ళి చూసొస్తున్నామో, బకింగ్హామ్ ప్యాలెస్లో థేమ్స్ నది పక్కన ఇటువంటి ప్యాలెస్లు ఇవన్నీ కూడాను అవన్నీ చూసి నిజాం గారు కట్టించినటువంటి అవన్నీ కూడాను పూర్వ వైభవాన్ని తీసుకురావాలి. గోల్కొండ కోటని టూరిస్ట్ స్పాట్గా చేయాలి, తరామతి భారత్ ఇంకా మంచిగా తీసుకురావాలి, సిటీ కాలేజీని ఇంకా మంచిగా చేయించాలనే ఉద్దేశంతో చేస్తున్న ప్రాజెక్టులు ఇవన్నీ కూడాను. అదే కాకుండా ఎకలాజికల్గా రివర్ని మంచిగా చేయించాలి. ఇవన్నీ ఊరికే చెప్పడం కూడా కాదు, ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. ఉదాహరణకి మూసీలో ఉన్నటువంటి నీటిని క్లీన్ చేసేదానికి ఆల్రెడీ మనము హైదరాబాద్ నగరంలో కొన్ని ఎస్టీపీలు చేస్తున్నాము. హైదరాబాద్ నగరంలోనే చేస్తే సరిపోదు, చుట్టూ ఉన్నటువంటి దాంట్లో హైదరాబాద్ నగరం 650 కిలోమీటర్లు, ఓఆర్ఆర్ లోపల ఉన్నటువంటి ఏరియా ఇంకొక 1600 కిలోమీటర్లు ఉంది, స్క్వేర్ కిలోమీటర్లు. అక్కడ ఒక 13 ఎస్టీపీస్ని ప్రాజెక్ట్ ప్రభుత్వం శాంక్షన్ చేసింది. ఈ వారంలో టెండర్లకు వెళ్ళబోతున్నాం. 3800 కోట్లు ఖర్చు పెట్టిపోతున్నాం. హైదరాబాద్ నగరంలో వచ్చేటువంటి మురికినంతా కూడా క్లీన్ చేసేదానికి 3800 కోట్లతో 970 మిలియన్ లీటర్లు ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాం, 3800 కోట్లు. అట్లాగే గోదావరి నుంచి నీటిని తీసుకొచ్చి ఆ నీటిని ఈ 2 పైన ఉన్న చెరువులు అయితే మన నిజాం గారు నిర్మించారో, మోక్షంగొండ విశ్వేశ్వరయ్య గారు చేసినటువంటి దాన్ని అక్కడ 5 టీఎంసీస్ నింపి దాని నుంచి ఆ నీటిని నదిలో ప్రవహింపజేసి అక్కడక్కడ చెక్ డ్యాములు కట్టి దాంట్లో నింపి చేయాలని చెప్పి కార్యక్రమం ఒకటి ఉంది. అది కూడా ప్రాజెక్ట్ శాంక్షన్ అయిపోయింది. ఈ వారం దాన్ని కూడా మనము టెండర్లు కాల్ చేయబోతున్నాం. అంటే దాదాపు 10,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఆల్రెడీ పెట్టేసిన డబ్బులు చేయబోతున్నాం. 2026 నాకు తెలిసి జూన్ జూలై నెలకంతా కూడాను ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే, మాకు ఇచ్చినటువంటి ఉద్దేశం ఏంటంటే, హైదరాబాద్లో ఉన్నటువంటి మూసీ నదిలో తప్పనిసరిగా మంచినీళ్ళు వెళ్ళాలి. ఆ మంచినీళ్ళు వెళ్ళడం ద్వారా నల్గొండ, సూర్యాపేటలో కూడా మంచినీళ్ళు వెళ్ళాలి. అక్కడికి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయం కూడా బాగుపడాలి. చాలాసార్లు మనమే చూస్తుంటాం, మన పేపర్లు రాస్తుంటారు, విషతుల్యమైనటువంటి కూరగాయలు ఉన్నాయి, 5,000 ఎకరాల్లో విషతుల్యమైనటువంటి వ్యవసాయం జరుగుతూ ఉంది. అవంతా కూడా క్లీన్ చేయాలనే ఉద్దేశం కూడా దీంట్లో ఉంది. సో ఈ ప్రాజెక్టులు 10,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు చేశాము. ఈ నీళ్లు రాబోతున్నాయి. అట్లాగే అగ్రిగేట్ మాస్టర్ ప్లాన్, మూసీకి ఏదైతే అగ్రిగేట్ మాస్టర్ ప్లాన్ చేస్తున్నామో ఆ మాస్టర్ ప్లాన్కి సంబంధించి కూడాను ఏజెన్సీలు టెండర్లు అయిపోయినాయి. అయితే తొందరలో ఏజెన్సీ ఫైనలైజ్ చేస్తున్నాము. ఇంటర్నేషనల్ ఏజెన్సీస్, వేరు కంట్రీల్లో రివర్ ఫ్రంట్లో పనిచేసినటువంటి ఏజెన్సీస్ వస్తున్నాయి. వాళ్ళు పని మొదలు పెట్టబోతున్నారు. వాళ్ళు మాస్టర్ ప్లాను ఎవ్రీ 4 మంత్స్కి ఒక్కొక్క ఫేజ్ ఇస్తూ వస్తారు. సో దట్ మేము 2 సంవత్సరాల్లో రివర్లో నీళ్లు మంచిగా పారాలి, దాంతోపాటు రివర్ ఫ్రంట్ డెవలప్ చేయాలని చెప్పేసి అనుకున్నాము. దాని ప్రకారం వెళ్తున్నాం ముందు. ఆ వివరాలన్నీ కూడా తొందరలో మీతో నేను షేర్ చేసుకుంటాను కూడా. ఈ నేపథ్యంలో